యోహాను సువార్త 16వ అధ్యాయం. ఈ దేవుడు ఎలాంటి వాడు అనేది చూస్తే, దేవుడు శిలువ మరణానికి సమీపించే కొన్ని వారాల ముందు ఈ మాట తన శిష్యులకి చెప్తాడు. ఏమంటాడంటే, యేసు ప్రభుకి తెలిసిపోతుంది వారు చాలా వేదనతో, చాలా బాధతో, ఒక చాలా కష్టమైన పరిస్థితుల మధ్య వారు ఉంటారు. ఎందుకంటే ఎన్నో అభ్యంతరాలు వారి జీవితంలో వస్తున్నాయి. 16వ అధ్యాయం 1వ వచనంలో ఎన్నో అభ్యంతరాలు ప్రభుని వెంబడించడానికి, ప్రభుని కలిగి బ్రతకడానికి, ప్రభు యొక్క సేవ చేయడానికి ఎన్నో అభ్యంతరాలు వారి జీవితంలో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, లోకము నుండి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, చెప్పలేనంత శ్రమలు చుట్టుముడుతున్నాయి. అంత మాత్రమే కాదు, వారి జీవితాల్లో మీరు చూస్తే 20వ వచనం, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము. ఈ పరిస్థితి మీరు ఎప్పుడైనా ఆలోచించండి. నీకు కష్టం వస్తే నీకు ఏడుపు వస్తుంది, బాధ లేదు, ఇబ్బంది లేదు. కష్టాలు వస్తే నేనైనా ఏడుస్తాను, మీరైనా ఏడుస్తారు. దావీదు లాంటి దైవజనుడు కూడా, స్వయాన సృష్టికర్త అయిన యేసుప్రభు కూడా కన్నీరు కార్చాడు. అయితే మనం ఏడుస్తుంటే పక్కోడు ఏడ్చాడు అనుకో, అది ఎలాగుంటుంది? ఆ పరిస్థితి ఎలాగుంటుంది? చూస్తున్నాడు. మీరు ప్రలాపింతురు, లోకము. ఎంత భయంకరమైన పరిస్థితి! అంత మాత్రమే కాదు, దేవుడు కొన్ని మాటలు రాసి పెట్టాడు. చూడండి, మరొక మాట ఏమంటాడంటే 33వ వచనం, అక్కడ ఏమంటాడంటే, లోకములో మీకు శ్రమ కలుగును. అంటే పరిస్థితులు ఎలాగున్నాయంటే, కష్టాలు, బాధలు, దుఃఖము. ఆ దుఃఖం ఎంత అంటే ప్రలాపించే అంత దుఃఖము. ఒకవైపు లోకము సంతోషము, ఒకవైపు తన ప్రజలకు లోకములో శ్రమలు. ఇలాంటి పరిస్థితుల మధ్య మన దేవుడు మనకు ఎలాంటి వాడై ఉన్నాడో కొద్దిసేపు మన దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. అందుకే మనం ప్రభుని ఆరాధించడానికి మన హృదయాల్ని సిద్ధపరుద్దాం. నంబర్ 1, మన ప్రభు ఎలాంటి వాడంటే, మన ప్రభు ధైర్యపరిచేవాడు. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. మన ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు, కానీ మన ప్రభు మనల్ని ధైర్యపరిచే దేవుడు. ఎన్ని ధైర్యపరిచే మాటలు చెప్తాడు తెలుసా? 14వ అధ్యాయం 1వ వచనం, చాలు, మీరు దేవుని నమ్ముకున్నారు, మీ హృదయాన్ని కలవరపరచదు. ఇక్కడ మనం కూడి ఉన్న మన జీవితాల్లో కూడా ఎన్నో కలవరం, కుటుంబాల వలన, బిడ్డల వలన, ఆఫీసులో భవిష్యత్తును గూర్చిన ఎన్నో కలవరాలు, ఎన్నో అభ్యంతరాలు దుష్టుడు పెడుతున్నప్పటికీ, ఒకవైపు అనారోగ్యం. స్టీఫెన్ తమ్ముడు కుటుంబం అయితే గత వారము ఎన్ని రకాలుగా నలగొట్టాడు, అంత నరగొట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధన చేయాలంటే, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా దేవుడు ధైర్యపరిచేవాడు. తన ప్రజలను ఆయన ధైర్యపరిచాడు. దేవుని వాక్యం చూస్తే యెహోషువకు అంటాడు, ధైర్యముగా ఉండు యెహోషువ. మోసే లేడు, ముందుండి నడిపించే మోసే లేడు, వెనక ఉండే సైన్యం ఎలాంటోడు తెలుసా? అదును చూసి మన మీదే రాళ్ళెత్తే రకం. హూ అంటే సనుగుడు, హూ అంటే నిరాశ, హూ అంటే అలా ఐగుప్తు గురించి కహానీలు చెప్పే జనం. దేవుడు అంటాడు, యెహోషువ ధైర్యంగా ఉండు. ఈరోజు మనం దేవుని ఎందుకు ఆరాధన చేయాలి తెలుసా? నీ జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఇలాంటి కష్టాలు, బాధలు, కలవరము, భయం వచ్చినప్పుడు నిన్ను కూడా ధైర్యపరిచాడు. నన్ను కూడా దేవుడు ధైర్యపరిచాడు. యెహోషువకు అంటాడు, యెహోషువ అన్ని లక్షల మందిలో యెహోషువకు అంటాడు, యెహోషువ నువ్వు ధైర్యంగా ఉండవు. ఆ ఒక్క ధైర్యంతో తన జీవితం మరి వెనుదిరగలే. అందుకే మన జీవితంలో మనం అనాలి, ప్రభువా, నా ప్రతి బలహీనతలో, నా ప్రతి భయములో, నా ప్రతి ఆందోళనలో నన్ను ధైర్యపరుస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నావు. గిద్యోను ఏమన్నాడు? గిద్యోను చెట్టు చాటుకు వెళ్ళిపోయి, చాలే నా జీవితంలో ఇంకేం అవసరం లే, అదేదో నాకు పండింది, ఆ చెట్టు చాటున నేను ఇది చేసుకుంటానని
పరాక్రమము గల బలాఢ్యుడా అని ఒక టైటిల్ ఇచ్చేసరికి మన దేవుడు ధైర్యపరిచేవాడు. గిద్యోన్ని ధైర్యపరిచాడు, యెహోషువని ధైర్యపరిచాడు. ఏలియా లాంటి గొప్ప దైవజనుడు, చాలే ప్రభువా, ఇంకా నా పితరుల కన్నా నేను గొప్పోడిని కాననిశాడు. ఇంత మట్టుకు చాలు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? అతన్ని ధైర్యపరిచే స్టైల్ ఏంటి తెలుసా? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అలాంటి ప్రశ్న మనకు పాస్టర్ అడిగితే ఇంకా మీరు ఉంటారా? ఇంకా అప్పటికే 850 మంది ప్రవక్తల్ని, అషేరాదేవి ప్రవక్తలు మొత్తాన్ని కదా, వాళ్ళందరినీ అషేరాదేవి కదా, అషేరుదేవి అయితే వీళ్ళు 400, వాళ్ళు 450, మొత్తం 850. అప్పుడు వరకు దావీదు ఒక వెళ్ళి గొలియాతును కొట్టేసరికి అందరూ కత్తులు పట్టుకున్నారు. ఇక్కడ చూస్తే ఒక్క ఏలియాయే అందరినీ చంపుతున్నారు కదా, మిగతా అందరూ ఇలా చూస్తున్నారు. వీళ్ళు మళ్ళీ దేవుని చేత సాక్ష్యం పొందిన వాళ్ళు ఎలాంటి సాక్ష్యం అట? 7,000 మంది ఉన్నారట. ఒక గ్లాసు నీళ్లు కూడా ఇవ్వలే ఈ బ్యాచ్. దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దైవజనుడు వచ్చి ఇప్పుడు వర్షాన్ని కురిపించిన దైవజనుడు, అగ్నిని కురిపించిన దైవజనుడు ఈరోజు వెళ్ళి అతను కూడా ఒక కొండ గుహలో అలాగుంటే నిరాశ నిస్పృహలో. ఈరోజు ఆలోచించండి, ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో మీరు కూడా దేవుని కొరకు రోషం కలిగి బ్రతికిన వాళ్ళే, మీరు కూడా దేవుని కొరకు ఆసక్తితో బ్రతికిన వారే, మీరు కూడా దేవుని ఆసక్తితో దేవుని సేవించాలనే దృక్పథం కలిగిన వాళ్ళే. కానీ దుష్టుడు ఎలాంటి వాడు తెలుసా? ఇన్ని ఉన్నా ఏదో ఒక కోణంలో, ఏదో ఒక పరిస్థితిలో మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? అయిపోయింది, పని అయిపోయింది. దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే, ఏలియా లాంటి దైవజనురాలైనా నిన్ను కూడా కృంగదీసే పరిస్థితులు సాతానుడు కలుగజేస్తాడు. అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే, నీ ఉద్యోగంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబం విషయంలో ఇదిగో ఏలియాను ధైర్యపరిచినట్లుగా. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. పౌలు కూడా అంతే. పౌలుకి దేవుని దర్శనం ద్వారా ఆయన సువార్త చేయడానికి మాసిదోనియ విడిచిపెట్టి త్రోయాకి వచ్చాడు. అలాగొచ్చి దేవుని సేవ, ఈయనకి శీల తోడు. అక్కడ పుతోను దెయ్యము పట్టిన ఒక చిన్నది ఉంది. ఇంకా ఆమెను చూశాడు పౌలు గారు. చూసి ఇంకా గద్దించి ఆమెను స్వస్థపరిచేసరికి చాలా మంచి మర్యాదలు అన్నీ చేశారు. కానీ కొద్దిసేపు తర్వాత వాళ్ళకి ఏమొచ్చిందట? కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఓరే మన తలుగా ఇన్కమ్ అంతా ఇడు చెడగొట్టేశాడు ఈ పాస్టర్ అనేసి వీళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేసేస్తే ఇప్పుడు శీల లాంటి వాడు ఏమంటాడు? అన్న సేవకి ఏదో పిలిచితే వచ్చాను, అందులో నీకు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్గా నీతో ఉన్నాను. మనకెవడు చెప్పాడన్న, ఎవడికో ఆడది మా స్టీఫెన్ తమ్ముడు చెప్పినట్టు మనకెవడు చెప్పాడన్నా అంటే ఇంక ఏడు చేయగలం? అలాగనలే శీల, స్టీఫెన్ తమ్ముడులాగా అన్న ఇటు వెళ్తే అంటే. శీల ఎలాంటి వాడు తెలుసా? హత్తుకున్నాడు. సరదా, సంతోషము, ఆనందము, ఘనత, మెప్పు వచ్చినప్పుడు కలిసిమెలిసే ఉన్నాడు. ఇదిగో జైల్లో తీసుకెళ్ళి తోశాడట. అప్పుడు ధైర్యపరిచే కృప ఇచ్చాడు దేవుడు. ధైర్యపరిచాడు. ఎలాంటి ధైర్యం తెలుసా వాళ్ళకి వచ్చింది? భూకంపం వచ్చింది, ఇల్లు కూలిపోలేదు, తలుపులు ఊడిపోయాయి. ఆ భూకంపం ఎంత అద్భుతమైంది! అందరూ గందరగోళం అయిపోయారు. బిల్డింగ్ కూలలేదు, తలుపులు మాత్రం, అందులో ఖైదీల తలుపులు వీడిపోవడం అంటే మామూలు మన తలుపులు అంటే కొద్దిగా వీక్గా ఉంటాయి. ఖైదీలు ఉండే తలుపులు ఎంత ఉంటుంది? బట్ అవి దేవుడు ధైర్యపరిచే విధానం. మనల్ని కూడా ఎవరు ఎన్ని రకాలుగా మనల్ని కృంగదీసినా, బాధ పెట్టినా, దుష్టుడు ఎన్ని కార్యాలు చేసినా నిన్ను ధైర్యపరిచేవాడు. ఇదిగో శిష్యుల్ని ధైర్యపరుస్తున్నాడు. అందుకే మనం ప్రభుని మనం ఆరాధన చేయాలి. రెండోది మనం ఇక్కడ చూస్తే చూడండి, యోహాను సువార్త. ఎందుకు మనం ప్రభుని ఆరాధన చేయాలా? ఆరాధన యొక్క వర్తమానం మనం నేర్చుకోవాలా. ప్రభుని ఘనపరిచే విషయాలు మనం సెర్చ్ చేయాలా దేవుని వాక్యంలో నుండి. రెండోది ఏమంటాడంటే 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే చూడండి,
6-7 చాలు. రెండోది, ఎందుకు మనం ప్రభుని ఆరాధన చేయాలంటే ఆదరణకర్తను దేవుడు మన కొరకు పంపించాడు. ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని గురించి లేఖనాల్లో వ్రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడట? చదవండి అక్కడే 8వ వచనం. పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి. ఈరోజు నన్ను ఒప్పుకొన చేశాడు. నాయన, పాపానికి శిక్ష ఉందిరా, యేసునందు విశ్వాసం ఉంచని. ఈరోజు యేసునందు మనం విశ్వాసం ఉంచడానికి, మన పాపాలని ఒప్పుకోవడానికి మనకు సహాయం ఎవరు చేశాడట? పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. ఇదిగో తీర్పు ఉంది, ఆ తీర్పులో నువ్వు నిలబడకూడదు అని గుర్తు చేశాడు. నీతి మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు. బిడ్డలారా, ఈరోజు నన్ను ఏంటట? శరీరానుసారులు కాకుండా ఆత్మ సంబంధమైన బిడ్డలకు మనల్ని మార్చినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన హృదయంలో ఆయన సంచకరువుగా ఉండేవాడు. మన పక్షమున తండ్రికి ఇదిగో నీ కుమారుడని, అబ్బా తండ్రి అని మొరపెట్టేవాడు. రోమపత్రిక 8:26లో ఏమని రాయబడింది? మన బలహీనతను చూచి సహాయం చేసే దేవుడు. ఇక్కడ ఏమని వ్రాయబడింది? అంత మాత్రమే కాదు, ఎలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ కొరకు నా కొరకు పంపించాడు తెలుసా? మనం ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధన చేయాలంటే 14-16లో ఇక్కడ మీరు చూస్తే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుట కొరకై ఆయన ఆదరణకర్తను పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు దూరస్తుడు కాడు, ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. నీ శరీరాన్ని, నీ హృదయాన్ని దేవునికి ఆలయముగా మార్చుకున్నవాడు. ఎంత మంచి దేవుడు. అంత మాత్రమే కాదు, లేఖనాల్లో వ్రాయబడింది, సర్వసత్యములోనికి ఆయన నిన్ను. ఇవన్నీ లేఖనాల్లో ఉన్నాయి. మనం ఆరాధన చేయాలి. ప్రభువా, నాకు నువ్వు సంచకరువుగా ఉన్నావు కాబట్టి దుష్టుడు నన్ను టచ్ చేయట్లేదు. ప్రభువా, నా హృదయాన్ని నువ్వు ఆలయముగా మార్చుకున్నావు, అందుకే నేను స్తుతిస్తున్నాను. దినదినము ఈ లోకంలో అనేకమైన అసత్యాలు ఉన్నాయి, అయితే ఏది సత్యమో నాకు తెలియపరిచి నన్ను నడిపిస్తున్నావు. ప్రభువా, అందరూ విడిచిపెట్టినా నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉండేవాడు. ప్రభువా, నన్ను ఆదరించేవాడు కాబట్టి నువ్వు ఎలాంటి వాడట? నేను ఈరోజు సురేంద్రపాల్ ఆదరణ పొందుతున్నాడంటే ఈ ఆదరణకు కర్త ఎవడట? పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన మనల్ని బలపరిచేవాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఎలాగుంటారట? దేవుని సేవ కొరకు కావలసిన శక్తిమంతులుగా తీర్చేవాడు ఈ ప్రభు. ఎంత మంచి దేవుణ్ణి నీకు ఇచ్చాడు తెలుసా? ఈరోజు ఈ సత్యం తెలియక ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ప్రభుని ఆరాధించే బిడ్డలు ప్రభు సన్నిధిలో ఉండి దేవుణ్ణి మహిమపరచకుండా, ఘనపరచకుండా ఎక్కడెక్కడో ఉంటారు. మనల్ని ధైర్యపరిచేవాడు అంటే మన స్థితిని ఆయన చూస్తూ కష్టాల్లో, బాధల్లో, వేదనలో అనేకమైన మాటలు చెప్తూ మనల్ని ధైర్యపరుస్తున్నాడు. అందుకే నేను రాసిన పాటలో, నీ చేతుల్లోనే నాకు సురక్షితము, నిన్ను చూచినే పాడేదా. ఆయన చేతుల్లోనే సురక్షితం. మా రమేష్ తమ్ముడు చరణం ఎత్తాడు, వ్యాధులెన్నో నన్ను వేధించిన అని ఆయన ఎత్తాడు, ఒకటి రాసి పంపించాడు. ఎంత ఆనందం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రభుని ఆరాధన చేయాలి. మూడవది చూడండి, 21వ వచనం, యోహాను సువార్త 20వ వచనం 20-21 నేనే చదివేస్తున్నాను. మీ దుఃఖము సంతోషముగా మార్చేవాడు మన ప్రభు. మన ప్రభు ఎలాంటి వాడు తెలుసా? దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, అయితే మీ దుఃఖమును సంతోషముగా మార్చేవాడు ఎవడట? దేవుడే. హన్న యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చినవాడు దేవుడే. మార్తా మరియ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చినవాడు దేవుడే. దావీదు యొక్క దుఃఖమును చదివేస్తారా? ఒక్క వచనం చదవండి. కీర్తనలు 9వ అధ్యాయము 5వ వచనం, ఆ చివరి లైన్, 30వ అధ్యాయం 5వ వచనం చివరి. అంతేనండి, సంతోషంతో ముగించేస్తాడు. ఈనాడు ఇక్కడ లేరా?
ఎవరెవరు ఎక్కడెక్కడ ఏడుస్తారో ఆ వీడియోగ్రాఫ్లు దేవుడు ఒకవేళ రికార్డ్ చేసి పెడితే కొంతమంది దుప్పటి కప్పుకొని ఏడుస్తారు, కొంతమంది బాత్రూమ్కి వెళ్ళి ఏడుస్తాడు, కొంతమంది మంచంలో పట్టి, కొంతమంది ఎవరికి చెప్పలేక ఎవడైనా మాట్లాడితే ఏడుపు వస్తుందని ఏడుస్తారు. ఎన్ని రకాలైన ఏడుపులు కదా మనకి. మీ దుఃఖమును ఆయన సంతోషముగా, నాట్యముగా, వెరీ గుడ్, ఆయన నాట్యముగా మార్చగలిగే దేవుడు. స్టూడెంట్స్ కూడా అంతే కదా. స్టూడెంట్స్కి ఎంత టెన్షన్, ఇప్పుడు వాళ్ళందరి టెన్షన్లన్నీ ఎగిరిపోయాయి. మా రమేష్ తమ్ముడు అయితే ఆయన ఊహకి మించింది. ఆయన మీకోసం మంచి మటన్, చికెన్, బిర్యానీలు నిన్న ఆనంద్ తమ్ముడితో కూడా మాట్లాడి, అన్న మంచి ఫుడ్ పెట్టాలా, నువ్వు మాత్రం సెలవు పెట్టిరా అన్న అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ సంతోషం ఎక్కడి నుండి తెలుసా? లోకము నుండి వచ్చింది కాదు. లోకం నిన్ను ఏడిపిస్తుంది, కానీ మన దేవుడు ఎలాంటి వాడట? నిన్న అకుల అన్న ఇక్కడ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిని బట్టి కన్నీరు కారుస్తున్నాడు. ప్రభువా, నీ సన్నిధిలో మోకరించడానికి నా డ్యూటీ మార్చావు ప్రభువా. తన ఏడుపు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎందుకు మనం ప్రభుని ఆరాధన చేయాలంటే, ఒకటి, దినదినము ధైర్యపరుస్తున్నాడు, మనం ఆరాధన చేయాలి. 2, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు. ఆ దేవుడు మనకు సంచకరువుగా ఉన్నాడు. మన బలహీనతలో మనకు బలాన్ని ఇస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు, శక్తిమంతులుగా చేసి తన సువార్త చేసేటట్టుగా చేస్తున్నాడు, మనల్ని తనకు సాక్షులుగా మనల్ని పెడుతున్నాడు. ఎంత మంచి దేవుడు. దినము మనల్ని ఆదరించే ఆదరణ కర్త. 3వది, మన దుఃఖాన్ని సంతోషముగా మారుస్తున్నాడు. తర్వాత అంత మాత్రమే కాదు, దేవుడు చాలా విషయాలు ఇక్కడ చెప్పాడు. మీరు ఇప్పుడు వరకు నాకు ఏం అడగలేదు, అయితే ఇప్పుడు మీరు అడగండి. ఎలాంటి చూడండి, 23, 24లో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు. ఈ దినాల్లో ఎన్నో అవసరతల్లో ఉన్నాం, ఎన్నో కొరతలు మన జీవితాల్లో ఉన్నాయి. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా కదా, ఉద్యోగపరంగా ఎన్నో అవసరతలు ఉన్నాయి. దేవుడు మనకంటున్నాడు, నీ సంతోషం పరిపూర్ణమగునట్లు. కొన్నిసార్లు మనం అడుగుతాం తెలుసా, మందిరం కోసం అడిగాం, బిడ్డల కోసం అడిగాం, రిజల్ట్ కోసం. ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాం తెలుసా? ఇంకా మామూలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు అడగట్లే. ఏంటట 10/10 అంటే అదేంటట? మీ సంతోషము. ఇంకా పేర్లు చెప్తే ఇంకా మరి టైం అయిపోద్ది కాబట్టి నేను చెప్పాలి. పరిపూర్ణ, మామూలు కాదు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ. ఆ కృప ఇచ్చాడు. నువ్వు అడుగు, నేను ఇస్తానని ధైర్యం ఇచ్చాడు. ఆ ధైర్యం ఎలాంటి తెలుసా? ఇవ్వకపోయినా పర్వాలేదు. ఆదికాండం నా ఫేవరెట్ బుక్. ఆదికాండం. ప్రభుని మనం ఎందుకు ఆరాధన చేయాలి? ఎందుకు మనం ఆరాధన చేయాలంటే, ఆ దేవుడు ఎంత మంచి దేవుడు. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖం ఉంది, ఏడుపు ఉంది. ఆ ఏడుపు ప్రలాపించే అంతగా ఏడుపు ఉన్నాయి, లోకంలో శ్రమలు ఉన్నాయి. అయితే దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. చూడండి, 4వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 4:26. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోస్ అను పేరు పెట్టెను. మీకు ఎప్పుడు ఒక ఆలోచన వచ్చిందో లేదో, నాకైతే వచ్చింది. ఆ దినాల్లో ఏం కష్టాలు ఉన్నాయి, ఆయన ప్రార్థన చేశాడట. ఆ కష్టాల గురించి దేవుడు రాయలేదు, అవసరాల గురించి దేవుడు రాయలేదు, పరిస్థితుల గురించి రాయలేదు, కానీ ఎనోసు ప్రార్థన చేశాడు. ఈరోజు సంఘంలో ఆ స్టాండర్డ్ కలిగిన దేవుని బిడ్డ ఉండాలి. నాకు ఏం లేవన్నా, దర్జాగా హాయిగా బతికేస్తున్నానన్నా అన్నా, ఒకవేళ ఆ పరిస్థితులు దేవుడు నీకు ఇచ్చినా, ఎదుకో ఒక సంఘంలో ఒక ఏనోసుగా ఉండాలా. ఏనోసు ఏం చేశాడట? ప్రార్థనకి ప్రారంభం ఎవడు బైబిల్ గ్రంథంలో అంటే ఏనోస్ అని దేవుడు రాశాడు. సంఘంలో ఈ పరిచర్యకు ప్రారంభం ఎవడంటే నువ్వు అయిపోవాలి అంతే. భూమి మీద నీ ద్వారా ఒక పరిచర్య ప్రారంభమైతే గాడ్ విల్ రికార్డ్. నా ద్వారా ఒకటి ప్రారంభం అవ్వాలి, నా ద్వారా ఒకటి ఆగిపోవాలని ఎప్పుడు మనం అనుకోకూడదు. వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్ ఇన్ ఆల్ ఏరియాస్. వీ హ్యావ్ టు టేక్ మెజర్మెంట్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ప్రభువా, నా ద్వారా
ఒక సువార్త, ఒక పరిచర్య కదా, ఏదో ఒక ఉజ్జీవం నా ద్వారా ప్రారంభం అవ్వాలి. సంఘములో ఏనోసు లాంటి వారు ఉండాలి. అందుకే అంటాడు ఏనోసు నాకు కూడా. ఆ పదం ఎందుకు వాడాడు పరిశుద్ధాత్మ దేవుడు? అతనికి కూడా అంటే అందరిలాగే ఈయన కూడా పుట్టాడు, బట్ ఇతను కాడు. అర్థమైందా? ఎంత పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రతి అక్షరాన్ని భలే రాస్తాడు. వారిలాగే పుట్టాడు. ఏనోసు నాకు పుట్టెను అని రాయలే, ఏనోసు నాకు కూడా. వారికి పుట్టినట్టే ఈయనకి కూడా పుట్టాడు. అయితే వారిలాగా ఈయన జీవించాలి. ప్రతి అక్షరములో ఆనందించగలిగే భక్తిని మనం సంపాదించుకోవాలి. దేవుని లేఖనాల్లో ఉన్న ఆత్మను పట్టుకొని మనం ఆనందించగలిగే భక్తిని మనం సంపాదించుకోవాలి. అక్షరాన్ని పట్టి ఆనందించడం కాదు, అది కొంత మట్టుకే. అక్షరం కొంత మట్టుకి. అక్షరం ఏంటి? దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, ఇవన్నీ అక్షరాలే. అక్షరం ఉన్న ఆత్మను నువ్వు పట్టుకుంటే దినదినము నువ్వు బ్రతుకుతూ ఆనందిస్తావు. ప్రార్థన. చివరికి చూడండి 33వ వచనం. దేవుడు మనకు సమాధానమును ఇచ్చే దేవుడు. అక్కడ వ్రాస్తున్నారు, నా యందు మీకు సమాధానం. దేవునిలో నీకు సమాధానమే కానీ దేవునిలో నీకు ఎప్పుడు కలవరం రాదు. ప్రభువా, ఈరోజు నేను, నా కుటుంబం, నా బిడ్డ, నా సంఘం సమాధానంగా ఉందంటే నువ్వే ప్రభువా కారణం. జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం అది. ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు. ఆ సమాధానం ఎలాంటిదట? మన జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం. అది తీసుకొచ్చి ఎక్కడ తెలుస్తా? ఇక్కడ పెట్టాడు, మన హృదయములలో. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. ఎన్నో కలవరం వచ్చేస్తుంటాయి, ఎన్నో వేదనలు వస్తున్నాయి కొన్ని పరిస్థితులను బట్టి. బట్ దేవుడు ఏం చేస్తుంటాడట? క్రీస్తు సమాధానం. చివరిది, నేను జయించి ఉన్నాను అన్నాడు. ఈరోజు క్రీస్తులో మనకేం పెట్టాడట? చెప్పండి యూత్. క్రీస్తులో ఇన్ క్రైస్ట్ మనం బలహీనలమే, అపజయులమే, ఓడిపోయిన వారమే. క్రీస్తులో జయం, క్రీస్తులో జయం, క్రీస్తులో జయం. రోమపత్రిక 8:37. ఆయన్ను బట్టి వీటన్నిటి మధ్య అత్యధికమైన విజయం మనం పొందుచున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. ఆయన మూలముగా మనకు విజయం. ఆరాధన చేద్దామా? ప్రభువా, కలవరంలో మాకు ధైర్యపరిచి నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుతున్నాం. దినదినం నీతో సమాధానం, నీతో సహవాసం, నీలో కొనసాగించడానికి, దినదినం నీ సేవ చేయడానికి లంచకరువుగా ఉన్నావు. నా బలహీనతలో నాకు సహాయం చేస్తున్నావు. పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపచేసి భక్తి గల దేవుని బిడ్డగా నన్ను పెట్టావు ప్రభువా. నా హృదయాన్ని నీ ఆలయముగా మార్చావు ప్రభువా. ఆకర్త దినదినం నన్ను ఆదరిస్తున్నావు. మూడోది, ఎన్నో దుఃఖాలు మన జీవితంలో ఉన్నా దాన్ని ఆనందముగా అంటాడు. ఏమంటాడు తెలుసా? యోసేపు, మీరు నన్ను కీడు చేయనుద్దేశించి తిరిగి కానీ ఆయన కీడును దుఃఖమును ఆనందముగా చేశాడు. దేవుని మనం ఆరాధన చేయాలా? అంత మాత్రమే కాదు, ఎన్నో అవసరాల్లో ఉన్న మన బ్రతుకుల్లో పరిపూర్ణమైన సంతోషం అనుభవించినట్టు దేవుని అడిగి సంతోషిస్తున్నాం. హన్న దేవునికి ప్రార్థన చేసి సంతోషించింది. లేయా, రాహేలు, ఎవరిని మీరు చూడండి, దేవుని అడిగి వారి యొక్క అవసరాలు తీర్చుకొని ప్రభువులో ఆనందించారు. అడగండి, ఎంత గొప్ప భాగ్యం. అంత మాత్రమే కాదు, దేవునిలో మనకు సమాధానం ఇస్తున్నాడు. ప్రభుని మనం ఆరాధన చేయాలా? దేవునిలో మనకు జయ జీవితం ఉంది, ప్రభుని ఆరాధన చేయాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.